మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హాజరయ్యారు. ఇక ఆ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా? అధికార దుర్వినియోగం వ్యతిరేకంగా తీసుకున్నావా? ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదుర్కొందంటే వీళ్ళిద్దరు కూడా దొడ్డే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. మేము కొట్టేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు, నీ మీద చర్యలు తీసుకునేది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు ఒక పేపర్లో చూసుంటారు మీరు. ఒక డిఎస్పీ పోలీస్ అధికారిని ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిఐగా డిమోషన్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదొక్కటి జరిగింది. ఇదొక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. వాళ్ళు ఏ రకంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాగ్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాగ్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిఎస్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది.